నిర్మించడం జరిగింది. మా గ్రామం గంపలగూడెం, కృష్ణా జిల్లా. అయితే నేను ఈనాటి తెలంగాణ జిల్లాకి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి కూడా సంబంధించిన వాడిని. ఎందుకంటే నా పుట్టుకంతా తెలంగాణ జిల్లా బూరుగుంపాడులో జరిగింది. 5వ తరగతి వరకు మదర్లో జరగడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషన్ అంతా ఆంధ్రాలో జరగడం వల్ల నా ఉద్యోగం కూడా ఆంధ్రాలో రావడం జరిగింది. దాని తర్వాత నేను 1970లో జాబ్లో చేరాను ఇంజనీర్గా చేరిన తర్వాత నేను జనరల్గా చేసుకుంటూ పోతుంటే మా ఇల్లు ఒక దమనీయ స్థితిలో ఉంది. ఎందుకంటే నాకు 5గురు చెల్లెళ్ళు. తర్వాత మా పరిస్థితి ఎంత కష్టపడ్డా కూడా ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహలతో మేము గడుపుతున్నాం. ఆ సమయంలో విజయవాడలో ముద్రగడ్డ రామారావు గారు వాస్తు సిద్ధాంతి. అప్పటికే ఆయన దేశవ్యాప్తంగా చాలా అభ్యున్నతి కలిగిన వ్యక్తి, చాలా ఫేమస్ అయిన వ్యక్తి. ఆయన దగ్గరికి నేను పోవటం జరిగింది. ఆయనతో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన నేను కలిసేసి సహజీవనం చేశాం. ఎందుకంటే ఆయనతో పాటు నేను కూడా బ్యాగ్ పుచ్చుకొని వెళ్ళి తిరిగి ఎక్కడెక్కడ వాస్తు చూస్తున్నాడో ఆ వాస్తులన్నీ నేను కూడా అవైలబుల్ చేసుకొని నోట్ చేసుకుంటూ ఉండేవాడిని. మా యొక్క సాంగత్యంతోనే VTPS అన్నాడు 76-77లో విజయవాడ థర్మల్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది. దానిలో మేము చాలా వరకు భాగస్వామ్యం అయ్యాం. అక్కడ రెసిడెన్షియల్ క్వార్టర్స్ కట్టడం కానీ, చీఫ్ ఇంజనీర్ క్వార్టర్స్ కట్టడం కానీ, తర్వాత ఆనాడు వచ్చేటటువంటి ఓపెనింగ్ వచ్చిన ఇందిరాగాంధీ గారి కోసం కొండపల్లి కిల్లా మీద సర్క్యూట్ హౌస్ అని ఒకటి కట్టాం. దట్ ఈజ్ ఆల్సో మా యొక్క వాస్తు పరమైన సూచనల ప్రకారమే నిర్మించడం జరిగింది. అలా నా జీవితం సాగుతూ పోతూ వస్తుంది. మధ్యలో ఏమైందంటే నేను ఒక స్టేజిలో ఇక ఈయన చెప్పిన సూత్రాల ప్రకారంగా నేను మా గ్రామానికి వెళ్ళేసేసి అక్కడ ఈ వాస్తు సూచనల ప్రకారంగా నా ఇల్లుని రీమోడల్ చేసిన తర్వాత నాలో చాలా మార్పు కనపడింది. మా కుటుంబంలో చాలా మార్పు కనపడింది. ఎందుకంటే కుటుంబాన్ని నేను పోషించవలసింది నేను ఒక్కడినే. 5 చెల్లెళ్ళు, వీళ్ళకి మ్యారేజ్ సెటిల్ చేయాలి, ఇలాంటి తపనతో నేను ఉన్నప్పుడు ఈ వాస్తు సిద్ధాంతాలను అప్లై చేసిన తర్వాత నాలో చాలా విధమైన ఉత్సాహం, శక్తి కలిగింది. అంటే అప్పుడు వాస్తు మీద సరైన నమ్మకం కలిగింది. తర్వాత నేను 1977లో ఆ అనుభవం, అంటే 1974 నుంచి ఈ వాస్తు యొక్క కార్యక్రమం జరుపుతూనే ఉన్నాను. అన్ని ఇళ్ళు చూడటం, చేయటం, మా మిత్రులకి, సహచరులకి, వీళ్ళందరికీ వాస్తు మార్పులు కరెక్షన్ చేయటం, వాళ్ళు ఇచ్చినట్టు ప్రోత్సాహం చాలా బాగుందని వాళ్ళు చెప్పడంతో దాని మీద మరీ బలమైన శక్తి ఏర్పడింది. ఆ ఉత్సాహంతోనే 1977లో నేను వాస్తు ప్రపంచం అనే పుస్తకం రాయటం జరిగింది. దాని తర్వాత 77లోనే నాకు ఆరాధన సంస్థ ద్వారా వాస్తు కిరీటి అని చెప్పేసి టైటిల్ ఇచ్చారు. దాన్ని మా వాస్తు ఇంజనీర్ల, మా సహచరులు ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా రవీంద్ర భారతిలో దాన్ని సన్మానం చేసేసి సత్కారం చేయడం జరిగింది. ఆ యొక్క అనుభవాలతో నేను మిగతా కార్యక్రమాలను నెరవేర్చుకున్నాను. ఇలానే ఉండగా నేను నా యొక్క టూర్ ప్రోగ్రాం అమెరికా నేను డిపార్ట్మెంట్ల ద్వారా వెళ్ళటం జరిగింది. అక్కడ తానాలో కొంతమంది వ్యక్తులు నా పేరును సూచించడంతో అక్కడ ఉన్న కొంతమంది అమెరికన్స్, ఇండియన్స్ నన్ను పిలిచేసేసి అమెరికాలో కూడా నా యొక్క వాస్తవాలు తీసుకుని కరెక్షన్ చేయటం మొదలుపెట్టారు. అందుట్లో తల్సా, ఓక్లహోమాలో ఒక ఫ్యాక్టరీని, ఒక రెసిడెన్సీని నా యొక్క సూచనల ప్రకారం చేయడం జరిగింది. అక్కడ మన ఇండియన్స్ అంతా కూడా చాలా ఉత్సాహంగా మన యొక్క ప్రోగ్రాంని, వాస్తు సలహాలను తీసుకొని దాని ప్రకారంగా చేస్తూ వచ్చారు. అలాగే గురువు గారిని సంప్రదించాలి అని అనుకునేవారు 9246770033 ఈ నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే 0404003007 ఈ నెంబర్లకి ఫోన్ చేసి గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైనా లైవ్ లో సలహాలు, సూచనలు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకి డయల్ చేయండి. మరి గురువుగారు, మీరు నిర్వహించే సంస్థలు, వాటి ద్వారా అంటే మీడియా ద్వారా మీరు నిర్వహించే కోర్సుల వివరాలని తెలియజేస్తారండి? చెప్తానమ్మా. వీటికంటే ముందల నేను అమెరికాలో నేను నిర్వహించినటువంటి తరగతులు కాకుండా, ఇది విజిటింగ్స్ కాకుండా, అప్పుడు ఇక్కడికి వచ్చేసేసి 2002లో ఇన్స్టిట్యూట్ అని ఒకటి స్టార్ట్ చేశాను. ఇక్కడ వడ్లమూడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్తు అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను ఒక 2 సంవత్సరాలు. తర్వాత పని భారం వల్ల ఆ యొక్క కోర్సును, ఇన్స్టిట్యూట్ను రద్దుపరిచాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే DLF, టాటా వీళ్ళందరికీ కూడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ కూడా నేను అడ్వైజర్గా ఉంటున్నాను. 2002లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటేనే నేను 2002లో ఏం చేశానంటే వాస్తు తరగతులకి
నాకు మోజు తగ్గలేదు. దాని మీద ఎట్లయినా సరే వాస్తు చదువును కండక్ట్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా వాస్తు విజ్ఞానాన్ని అందించాలనే తపనతో నాలో ఇంకా బలమవుతూ వచ్చిందనమాట. గురుగారు ఒకసారి కాల్ తీసుకుందాం అండి. కాలర్తో మాట్లాడిన తర్వాత మిగిలిన వివరాలు మాట్లాడుకుందాం. వైజాగ్ నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ సమస్య గురువు గారికి చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ మరి మేము 2012లోను ఇల్లు కొనుక్కున్నామండి. గవర్నమెంట్ ఇస్తారు కదా స్థలాలు. అది అప్పటి నుంచే స్టార్ట్ చేద్దామంటే ఏదో ఆటంకం సార్. అసలు ఏంటి అర్థం అవట్లేదు. 2012లో కొన్నారమ్మా? హలో, ఏ సంవత్సరంలో కొన్నారండి? 2012 అమ్మా. ఎలా ఉందమ్మా అప్పటి నుంచి మీ యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఆ ఇంట్లో మేము లేము. అది కట్టించుకుందామని అంటే అవ్వట్లేదు సార్. అదా, అయితే మీరు ఒకసారి దాని యొక్క స్థితిగతులంతా గీసేసి ఒక డ్రాయింగ్ లాగా గీసేసి ఆ బిల్డింగ్ ని మీరు పంపిస్తే దాన్ని పరిశీలించి చెప్పొచ్చమ్మా. ఎందుకంటే అక్కడ కట్టించుకోవడానికి వీలు లేదంటే వీధి శ్రేణులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏ దిక్కులోనన్నా లోపించిందా, ఈశాన్యం గాని వాయువ్యం గాని, లేకపోతే నైరుతులు లోపం ఉందా, ఇలాంటి వివరాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. ఓకే లక్ష్మి గారు, మీరు స్క్రీన్ పైన గురువు గారి వ్యక్తిగత నంబర్లు కూడా ఉన్నాయి కదా. ప్రోగ్రామ్ అయిన తర్వాత వ్యక్తిగత నంబర్లకి ఫోన్ చేసి ఒకసారి డీటెయిల్ గా మాట్లాడి ఆ తర్వాత గురువు గారు పంపించమన్న వివరాలను కనుక పంపించినట్లయితే మీ సమస్యను పరిష్కరిస్తారండి. గురువు గారు, మరి మీ సంస్థ వివరాలు మనం మాట్లాడుతున్నాం, వాటి గురించి చెప్పండి. ఇది ఏంటంటే ఇలా జరుగుతున్నప్పుడు కూడా నాకు ఈ వాస్తు కన్సల్టెన్సీ క్లాసెస్ కండక్ట్ చేయాలని చెప్పేసి నాకు చాలా బలీయంగా ఉంది. దాంతో నేను ఇప్పుడు ఈ మీడియా ద్వారా ఈ వాస్తు క్లాసెస్ కండక్ట్ చేయాలని తపనతో నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. మనకి పూర్వకాలం రాజులు మహారాజులు వీళ్ళంతా ఉండేవాళ్ళు, పోషకులు ఉండేవాళ్ళు. ఇవాళ అలాంటిది లోపించింది. ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేయాలంటే చాలా కష్టంతో కూడా చాలా వ్యయ ప్రయాసాలు ఓర్చుకోవాలి. తర్వాత ఖర్చు కూడా చాలా జాస్తిగా అవుతుంది. కాబట్టి వీటన్నిటినీ అతీతంగా చేసడం కోసం ఈ మీడియాని నేను ఆశ్రయించాను. మీడియా ద్వారా నేను ప్రేక్షకులకి ఈ కోర్సు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను అనుకుంటున్నానమ్మా. ఓకే అండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి విజయవాడ నుంచి. కృష్ణకుమారి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం గురువు గారు. మేము 2002లో మాది 90 గజాల స్థలం అండి. దాంట్లోనే ఇల్లు కట్టుకున్నాము. ఉత్తరం ఫేస్, తూర్పు గుమ్మాలు, ఉత్తర గుమ్మం కూడా ఉందండి. మెయిన్ మా వారి పేరు వీరభద్రరావు అండి. కట్టిన తర్వాత నుంచి ఆయనకి ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుందండి. అది దేని మూలన అంటే వ్యాపారం, నేను బట్టల వ్యాపారం చేసి లాస్ అయ్యాను, కానీ అది కూడా ఆయన మీద పడింది గురువు గారు. ఎందువల్ల ఇలా జరుగుతుందని. అందులో తప్పకుండా మీ యొక్క వాయువ్యం లోపం ఉంటుందమ్మా. వాయువ్యంలో దోషం అయి ఉంటుంది. వాయువ్యంలో మీరు సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే వాయువ్యంలో మెట్ల కింద బాత్రూములు పెట్టొచ్చు. ఇలాంటివి జరుగుంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. వ్యాపారంలో నష్టం, కోర్టు వ్యవహారాలు, తర్వాత సంతానంలో రెండో సంతానం కానీ మూడో సంతానం కానీ ఆరోగ్య లోపం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. అది మీరు గ్రహించేసేసి మీ సెప్టిక్ ట్యాంకు మీ లేకపోతే ఇంకేమున్నాయో ఆ యొక్క స్కెచ్ చూసి మాకు చూపిస్తే మేము దాని గురించి కరెక్ట్ చేస్తాను. ఓకే అండి, మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి గురువుగారి వ్యక్తిగత నెంబర్లకి ఫోన్ చేయండి. గురువుగారి వ్యక్తిగత నెంబర్లు 92467733, 04040030077. ఈ నెంబర్లకి ఫోన్ చేసి లైవ్ అనంతరం కనుక గురువుగారిని సంప్రదించినట్లయితే మీ సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తారు. అలాగే గురుగారు, మరి కోర్సులు నేర్చుకోవాలి అనుకునే వారికి వాళ్ళకి అందుబాటులో ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటారు? అమ్మా, ఈ కోర్సు అనేది 6 months ఉంటుందమ్మా. మొదట 3 నెలలు ఒక షెడ్యూలు, 2 నెలలు ఒక షెడ్యూలు, తర్వాత 2 నెలలు ఇంకో షెడ్యూల్ ఉంటుందమ్మా. మొదటి షెడ్యూల్లో మేము ఫండమెంటల్స్ దగ్గర నుంచి వాస్తు అంటే ఏంటి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏమేమి ఫండమెంటల్స్ కావాలి, దిక్కులు విదిక్కులు, ఇవన్నింటినీ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ కోర్సు 3 నెలల లోపల మీకు ఆ విధమైన అవగాహన కలిగించడం జరుగుతుంది. డ్రాయింగ్ రూపంలో కానీ లేకపోతే నా స్పీచెస్లో కానీ అసలు మనం ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎన్ని రకాల ప్లాట్లు ఉంటాయి, దీని యొక్క స్థితిగతులు ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది 3 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లో మేము దాని మీద రివ్యూ చేస్తాం. రివ్యూ చేసేసి ఒక 2 weeks 3 weeks క్వశ్చన్ మీ యొక్క డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసుకుంటాం. అప్పటికి మీకు సబ్జెక్ట్ పూర్తిగా అర్థమైనటువంటి మేము అర్థం చేసుకుంటాం. తర్వాత లాస్ట్ 2 monthsలో వచ్చేసేసి మేము ఏం చేస్తామంటే ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మీడియా ద్వారానే. మీ
ఛానల్ ద్వారానే మీకు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం, దాని మీద మీరు ఆన్సర్స్ మీరే రాసేసేసి మాకు ఆన్సర్ పేపర్స్ ఇన్స్టిట్యూట్కి పంపించడం, ఇన్స్టిట్యూట్లో దీన్ని ఎవాల్యూట్ చేసేసేసి దాని ప్రకారంగా ఎవరికి ఏ మార్కులు వచ్చినాయి, ఎంతవరకు అర్థం చేసుకున్నారు అని చూస్తాం. ఇందులో ల్యాక్ బిహైండ్ ఎవరన్నా తెలియని వాళ్ళు, సరిగా రాయలేని వాళ్ళు, సరిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకో 2 months మళ్ళీ కోర్సును కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే అండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. మార్కండేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. అది వాస్తు గురించి అడగాలి. చెప్పండి గురుగారికి చెప్పండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం. నాది ఇల్లు 70x16 అండి. ఎంతమ్మా ఒకసారి చెప్పండి. 70 అడుగుల లోతు, 16 ఎడల్పు అండి. రోడ్ ఫేసింగ్ ఎంత? రోడ్డు ప్లేస్ ఉత్తరం అండి. అది ఎంత ఉంది రోడ్ ఫేసింగ్? ఏమండి? రోడ్ ఫేసింగ్ ఎంత ఉంది? 16 అడుగుల? రోడ్డు వచ్చేసి 40 అడుగులు ఉంటుంది. కాదు నాయన, రోడ్ ఫేసింగ్ నీ ప్లాట్ యొక్క వెడల్పు ఎంత? 16 అడుగుల? 16 ఎడల్పు అండి. లోతు 70 అడుగులు. 70 అడుగులు. తూర్పు వైపు 2.5 అడుగులు వదిలిపెట్టాం. కట్టిని అన్ని అద్దె మీద కట్టాం. నైరుతి మూల లెట్రిన్ బాత్రూమ్ కట్టాం. ఎడల్పు మాత్రం అన్నిటికీ కామన్ గా 13 అడుగులు తీసుకున్నాం అండి. అన్నిటికీ కామన్ ఎడల్పు అంటే 2.5 ఎడల్పు ఖాళీ ప్లేస్ పెట్టాం. నైరుతి మూల లెట్రిన్ బాత్రూమ్ పెట్టాం. అది తప్పండి. స్లాబ్ లోనే వస్తుంది. నైరుతి మూల లెట్రిన్ బాత్రూమ్ అనేది మంచిది కాదు బాబు. అంటే మనం ఆ రూమ్ లోనే వస్తుందంటే 6 అది మీరు వచ్చేసేసేసి దాన్ని ముందర జరిపినా, దక్షిణ మధ్య భాగంలోకి జరిపినా, లేకపోతే ఇటు పడమర దక్షిణం మధ్యలో జరిపినా మంచిదే గానీ ఆ నైరుతి మూలలో కట్టకూడదు. లెట్రిన్ బాత్రూమ్ ఉండకూడదు. బాత్రూమ్ అయినా ఉండొచ్చు కానీ లెట్రిన్ అసలు ఉండకూడదు. అయితే అండి ఉత్తరం 24 అడుగులు ఉందండి. ఇటేమో మార్చుకొని అది క్లోజ్ చేసామంటారు. ఎందుకంటే డెవలప్మెంట్ లేదండి ప్రస్తుతం. ప్రోగ్రెస్ లేదు. ఏంటన్నా డెవలప్మెంట్ లేదు, ప్రోగ్రెస్ ఏం లేదండి. ప్రోగ్రెస్ ఉంటాం కాదు, ఇందులో యజమాని చాలా సిక్ అయిపోతాడు. సిక్ అయిపోతున్నాం. అది ప్రోగ్రెస్ గురించి తర్వాత కాదు, ముందర సిక్ కాకుండా ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం బాగుందనుకుంటే మీరు బ్రహ్మాండంగా ప్రోగ్రెస్ కల్పిస్తుంది. మంచి మంచి ఆలోచనలు చేయగలుగుతారు. లెట్రిన్ బాత్రూమ్ తీసేసి ఉత్తర వైపు కట్టుకోమంటారండి వాయు స్థానంలో. వాయువులో కట్టుకోవచ్చు. వాయువు సెప్టిక్ ట్యాంక్ లేకుండా లేకుండా వాయువులో కట్టుకోవచ్చు. సెప్టిక్ ట్యాంక్ ఒక్కటే ఎన్ని ఉండాలంటే తూర్పు భాగం మధ్యలో గాని ఉత్తర భాగం మధ్యలో గాని సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలి. దానికి ఎదురుగా సింహద్వారం గాని లేకుండా డోర్ గాని పడకుండా ఉండేటట్టు సెప్టిక్ ట్యాంక్ తవ్వుకోవాలి. అంతేగాని వాయువు వల్ల మళ్ళీ సెప్టిక్ ట్యాంక్ ఇల్లు కట్టంటే మళ్ళీ వ్యాపార నష్టం. అంటే తూర్పుకి పశ్చిమకి వదిలిపెట్టేసి కట్టుకుంటారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. శేషగిరిరావు గారు నమస్తే అండి. హలో నమస్తే అండి, గురువు గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. నమస్కారం బాబు. నాకు 300 గజాల స్థలం ఉంది సార్. దానికి కాంపౌండ్ వాల్ కడదామని చుట్టూ భీమ్ పోసి చెప్పాను మేస్త్రికి. అయితే అతను ఒక 9 అంగుళాలు నైరుతికి పెరిగిందండి. 9 అంగుళాలు. 9 అంగుళాలు. దాన్ని కవర్ చేయడానికి వాయువ్యం కూడా మళ్ళీ చేసి దాన్ని చేసామండి. అదేమన్నా దోషం అంటారా? అంటే వాయువ్యం పెరిగేటట్టు మీరు చేసినప్పుడు దాని యొక్క సింహద్వారం ఎటు చూస్తుందంటే ఉత్తర వాయువ్యం గానీ చూస్తూ ఉండాలి. అంటే నైరుతి 9 అంగుళాలు పెరిగిందండి. అది కట్ చేసేసి మీరు వాయువ్యాన్ని కూడా కట్ చేసుకోవాల్సింది. నైరుతి 1 అంగుళం పెరిగినా కూడా మంచిది కాదు. అందుకని దాన్ని 9 అంగుళాలు ఇటు వాయువ్యం కరెక్ట్ చేసి కట్టామండి. అదే దోషం ఉండాలా? దోషం ఏం లేదు, అది కరెక్ట్ చేసిందే మంచిది. మీరు నైరుతిని ఎప్పుడు కూడా 1 అంగుళం కూడా పెరగనివ్వకూడదు. అక్కడ మూల మట్టానికి కరెక్ట్ గా ఉండాలి. మెట్నా పెడితే తాపి మేస్త్రి మెట్నా పెడితే కరెక్ట్ గా 90 degrees ఉండాలి. 90 degrees ఉండాలి. ఉన్నప్పుడే అది కరెక్ట్ అవుతుంది. నైరుతి దిక్కుని మీరు కరెక్ట్ గా చేసుకోవాలి. ముందర మీరు నైరుతి దిక్కులో ఏదైనా లోపం ఉంటే ఆటోమేటిక్ ఈశాన్యంలో కూడా మీకు లోపం కనపడుతుంది. కవల పిల్లలాగా అది ఒక కంజక్షన్. అదేనండి. నాకు తర్వాత ఒక ఇది జరిగిందండి. ఏంటంటే మా అమ్మాయి యాక్సిడెంట్ లో పోయింది తర్వాత కొద్ది రోజులకి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత జరిగింది ఆ స్థలంలో.
సార్ మీరు స్థలంలో ఆ ఇల్లు ఇంట్లోకి కట్టారా వెళ్ళిన అంటున్నా. తర్వాత జరిగిందా యాక్సిడెంట్ అంటున్నారు? అవునండి, తర్వాత జరిగింది యాక్సిడెంట్. ఉమ్. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. దానివల్ల నేను నైరుతి భాగం లోపం ఉంటే జరిగేది అయ్యేనండి. దాన్ని సరి అకాల మరణాలు గాని లేకపోతే చెడు ప్రవర్తనలు గాని యజమానికి. ఆ స్థలం నా పేరుతో ఉందండి. ఉమ్? ఆ స్థలం నా పేరుతోనే ఉంది. మా అమ్మాయి ఎవరి పేరున ఉన్నా ఒకటేనండి, పేరుతో అనేది అక్కడ లెక్కలేదు. డాక్యుమెంట్లోకి వెళ్ళి చూడదు వాస్తు. అక్కడ మీరు గేదెని కట్టేసి ఇచ్చినా దానికైనా ఆ రోగం రావాల్సిందే, అక్కడ పక్షులు పెట్టినా దానికి రావాల్సిందే. ఎందుకంటే అది స్థల ప్రభావం జరిగేది అది. మూడవది ఏంటంటే దీనికి ఏదైనా వీధి సోళ్ళు ఏమైనా ఉన్నాయా చూడాలా. మీ ఇంటికి ఏదైనా వీధులు ఎత్తి ఏమైనా కలుస్తున్నాయా, లేకపోతే సింహద్వారం ఎదురు ఏదైనా చెట్లు గాని గుంటలు గాని ఏదైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ పరిశీలించాలి. అందుకని మీరు ఇలా కాదు వేగ్గా చెప్పడం కాదు, మీకు నిజంగా యాక్సిడెంట్ జరిగిందంటే ఇట్ ఇస్ సీరియస్. ఎందుకంటే ఈ మధ్య వెస్ట్ గోదావరిలో ఒక ఇంట్లో 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. పెద్దవాడు మంచి ఇంజనీరే, ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. వాడు తెలియకుండా ఇంటికి వెళ్ళిపోయేసి ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆ బాధతో తల్లి బాధపడుతుంది, కొడుకు తండ్రి కూడా పిచ్చోడైపోయి వెళ్ళిపోయాడు. అయిపోయిన తర్వాత తల్లి కొడుకు, రెండవ కొడుకు వాడు కూడా మంచి ప్రవీణుడే అయి ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరు కూడా ఒకేసారి ఊరేసుకొని చచ్చిపోయారు, ఇంట్లో సూసైడ్ చేసుకున్నారు. రీజన్స్ ఎవరికి తెలియదు. అలాంటి సంఘటన మేము వెళ్ళి చూసాం. చూస్తే అక్కడ క్లియర్గా కనబడుతుంది నైరుతి లోపం ఉందని. నైరుతిలో పెద్ద సెప్టిక్ ట్యాంక్ దివ్వారు. అక్కడ నైరుతి చాలా కోణంగా పెరిగిపోయింది. స్థలం పోగొట్టుకోకుండా కాంపౌండ్ వాళ్ళు నైరుతి బాగా 6 అడుగులు 7 అడుగులు పెంచుకుంటూ వెళ్ళారు. కనుక ఇవన్నీ ఇనిషియల్ స్టేజ్లో పరిశీలించుకుంటే ఈ అవాంతరాలన్నీ తప్పుతాయి. అందుకనే వాస్తు ఈజ్ మోర్ పవర్ఫుల్. దాన్ని అశ్రద్ధ చేస్తే దాని చెడు ఫలితాలు అనుభవించిన తర్వాత అర్థం చేసుకుంటూ ఉపయోగం ఉంది. వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది, ఇంటి పేరు వాళ్ళు లేకుండా పోయారు. కాబట్టి ఇలాంటి సంఘటనలన్నింటి కూడా మీరందరూ తెలుసుకొని పేపర్లో విన్న తర్వాత మీరు కూడా తెలుసుకొని కరెక్ట్ వాస్తుని ఇంటికి కట్టబోయే ముందలే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కనుక ముందల్నే జాగ్రత్త తీసుకొని ఆ స్థలాన్ని సరి చేసుకుంటే వాస్తు ప్రకారంగా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు మనం ఎక్కొచ్చు, మన పిల్లలు ఎక్కొచ్చు. ఓకే అండి, మీకు ఇంకా మీ సమస్యకి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే లైవ్ అనంతరం గురుగారి వ్యక్తిగత నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి. గురుగారు చెప్పిన సలహాల ద్వారా మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చు. 9246770033 04040030077 ఈ నెంబర్లకి లైవ్ అనంతరం గురుగారిని సంప్రదించండి. గురుగారు, మరి అసలు కంప్లీట్ గా వాస్తు అంటే ఏంటి? ఇప్పుడు మీరు డిస్కస్ చేసిన ఈ సమస్యలన్నీ చూస్తుంటే అసలు ఎలాగా ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే ఎలా ప్లాన్ తో వెళ్ళాలి వివరిస్తారండి? చెబుతానమ్మా. వాస్తు శాస్త్రం ఎంత గొప్పదేనంటే పంచభూతాలను ఆధారంగా చేసుకుని నిర్మించేదే వాస్తు. పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, నిప్పు, నింగి, నేల. వీటి మీద అందరికీ నమ్మకం ఉంది. అవి అందరూ సృష్టి రహస్యం, సృష్టి కదా. వీటికి దాని కులభేదం లేదు, మతభేదం లేదు. కనుక ఇలా లేనప్పుడు కొందరు ఒక విధమైనటువంటి దుష్ప్రచారంతో వాస్తు హిందువులకు సంబంధించింది, ముస్లింస్కి సంబంధించింది కాదు, క్రిస్టియన్స్కి సంబంధించింది కాదు అని చెప్పేసి ఒక భ్రమ కలిగిస్తున్నారు. మూడవది ఏంటంటే వాస్తు సిద్ధాంతం పిలిస్తే ఇల్లు అడ్డంగా పగలగొట్టమంటున్నారు, ఇది పగలగొట్టమంటారు, 4 దర్వాజాలు తీసేయటం, 4 కిటికీలు తీసేసేయటం అని చెప్పేసి అంటున్నారు. కనుక వీటి మీద వాస్తు శాస్త్రం మీద ఒక విధమైనటువంటి భయం, ఒక విధమైనటువంటి అధైర్యం కలిగిందనమాట. కనుక దాంతో వాస్తుని దూరంగా పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటికంటే ముందల మనకి 2300 క్రితం నుంచే మొహంజదారో హరప్ప మనకి నిదర్శనాలు. వాళ్ళు అండర్ డ్రైనేజ్ కూడా ఆ రోజులే గడిపారు, నిర్వహించారు. కనుక వాస్తుకు చాలా బలమైన కారణం ఏంటంటే వాస్తు ఆరోగ్యాన్ని కాపాడుతుంది, ఐశ్వర్యాన్ని కాపాడుతుంది, ఒక ఇంట్లో మంచి జీవితం గడపడానికి వాస్తు కనిపిస్తుంది. ముఖ్యంగా నేను ఈ విషయంలో చెప్పబోయేది ఏంటంటే, ఇగో ఈ గూడుని పరిశీలించండి మీరు. ఇది వెబ్ పక్షి గూడు. ఈ గూడు ఒక గ్రేట్ ఆర్కిటెక్చర్ లాగా అది కట్టుకుంటుంది. ఇందుట్లోకి 100 తుఫాన్లు వచ్చినా కూడా ఇందుట్లో చుక్క నీరు కూడా ప్రవహించదు. తర్వాత ఏదైనా పాములు కానీ, వేరే జంతువులు కానీ, పక్షులు కానీ వీటిలో ఉన్నటువంటి గుడ్లను కానీ, పిల్లలను కానీ హాని కలిగించడానికి కూడా వీలు లేని విధంగా జరుగుతుంది. అవి అక్కడ నించుంటానికే వీలు, తల్లి మాత్రమే వెళ్ళగలుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీరు చూడవలసింది, ఈ గూడు ఎన్ని వందలు మీకు విలేజ్ లో మీరు చూస్తూనే ఉంటారు. బావుల్లో, మోట బావుల్లో అక్కడ తుమ్మ చెట్లకి, ఆ చెట్లకి, చెట్లకి కట్టుకుని ఉంటాయి. వీటి దగ్గరికి వెళ్ళటమే చాలా కష్టం మనం వెళ్ళాలంటే. సన్నటి కొమ్మకి ఏలాడదీస్తూ ఉంటాయి. కనుక ఈ గూడికి ఎన్ని ఉన్నా సరే వీటి యొక్క ఓపెనింగ్ నార్త్ ఈస్ట్ ఉంటుంది, ఈశాన్య భాగమే చూస్తూ ఉంటుంది. ఆ భాగంలో నుంచి వీటి గాలి వెళ్తున్న స్వయంగా సంపాది. ఇదే కాదు, మీరు ఏదైనా వెళ్ళేసేసి
అడవుల్లో కానీ ఏదైనా ఫారెస్ట్లో కానీ మనం గుహలు చూసుకుంటే ఆ గుహల ఓపెనింగ్ తప్పకుండా ఈశాన్యానికే ఉంటాయి. అంటే స్వయం సిద్ధంగా వాటికి గాలి వెలుతురు అవి సంపాదించుకుంటాయి. కనుక నోరు లేని పక్షులే ఈ విధమైన వాస్తును పాటించున్నప్పుడు మనకి విజ్ఞానం వివేకం అన్నీ ఉన్నవాళ్ళం మనం వాస్తును పాటించకపోవడం చాలా తప్పు. దీనివల్ల మనం ఎంతో కోల్పోతున్నాం, ఎన్నో అవాంతరాలు చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే అండి, కాల్ తీసుకుందాం అండి. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారికి మీ సమస్య చెప్పండి. నమస్తే సార్. హలో హలో నమస్తే సార్. చెప్పండి సార్, మాది ఖమ్మం డిస్టిక్ కొత్తగూడెం సార్. ఓకే. అయితే సార్ మాది పడమర రోడ్ ఫేస్ సార్. అయితే ఒక పడమర ఫేస్ అయితే ఎంట్రన్స్ ఒకటే గది, 4 గదులు అయితే ఒక ద్వారం నుండి నడుస్తాము. మెయిన్ ద్వారం పడమర రోడ్ ఫేసింగ్ లో ఉంది. అవును సార్. అవును. దాన్ని ఆనుకొని 4 రూమ్లు వేసుకున్నారు. 4 గదులు చేసుకున్నారు తూర్పు భాగం వరకు. అవును సార్. అవును సార్. వెనక రెండు ద్వారాలు ఉంటాయి తూర్పు భాగాన. తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. అవును సార్. తర్వాత ఇప్పుడు ఈ ట్యాంక్ ఉంటుంది కదా సార్, ట్యాంక్ ఏం చేసామంటే ఉత్తరం సైడ్ ఈశాన్యం కంటే ఒక వంతు వాయమ్మ గాని పెంచి అక్కడ వేసుకున్నాం సార్. ఈశాన్యం వాటర్ ట్యాంక్. వాటర్ ట్యాంక్, నీళ్ళ ట్యాంక్, వాటర్ ట్యాంక్ సార్, లెట్రిన్ ట్యాంక్. ఎక్కడ వేశారు? ఈశాన్యం అది ఉత్తరం భాగంలో. ఈశాన్యంలో కదా సార్, వాయవ్యంలో. వాయవ్యం ఈశాన్యం మధ్యలో వేసుకున్నారా? మధ్యలో వేసుకున్నాం. అంటే కొద్దిగా ఎక్కువ భాగం వాయవ్యంలోనే ఉంటుంది. అయితే సార్ తర్వాత లెట్రిన్ కూడా ఒకటి నైరుతి భాగం మెట్ల కింద ఒకటి లెట్రిన్ ఒకటి వేసుకున్నాం సార్. రైట్ రైట్. అయితే దీనివల్ల కొద్దిగా డబ్బు ఆగట్లేదు. ఏ వ్యాపారం చేసినా రూపాయి పెడితే పావలా వస్తుంటది. నేను బిఎస్ఎన్ఎల్ లో చేస్తాను సార్ ఉద్యోగం. వచ్చిన రూపాయి తెల్లర వరకు అయిపోతుంది సార్. ఒకటి చెబుతానేనండి, మీ సమస్య తెలిసింది నాకు. మీరు చేయవలసింది ఏంటంటే తూర్పు భాగాన్ని 3 భాగాలు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 అడుగులు ఉందనుకోండి తూర్పు హద్దు, దాన్ని 3 భాగాలు చేసి మధ్య భాగంలో జన తీసుకోండి. ఉత్తర భాగం కూడా 3 భాగాలు చేసేసి దాని మధ్య భాగంలో కానీ సెప్టిక్ ట్యాంక్ దవ్వాలి. అదొక్కటే, ఆ 2 తప్ప వేరే ఆప్షన్స్ ఏం లేవు. అయితే ఈ సెప్టిక్ ట్యాంక్ దవ్వేటప్పుడు దానికి ఎదురుగా ద్వారం కానీ వస్తే రాకూడదు. కిటికీలు వచ్చినా పర్వాలేదు కానీ ద్వారం గడప రాకూడదు. తర్వాత మీరు నైరుతిలో మీరు తీసిన సెప్టిక్ ట్యాంక్ మెట్ల కింద కట్టిన సెప్టిక్ ట్యాంక్ అర్జెంటుగా తీసేయండి, దాన్ని స్టోర్ రూమ్ కింద వాడుకోండి. ఆ సెప్టిక్ ట్యాంక్ తీసేసి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాల్ లైన్ లో ఉన్నారండి. వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. గురువు గారికి మీ సమస్య చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఇది సింహాద్వారం, మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా శ్రీనివాస్ గారు? మీరు టీవీ చూడకండి. పూల మొక్కలు ఉండొచ్చా అండి? అండి సింహాధారంలో చెట్లు ఉన్నాయి సార్. ఏం చెట్లు పెట్టారండి? పూల చెట్లు ఉన్నాయండి. తప్పులేదు. తప్పలేదా అండి? తప్పులేదు. మీరేంటి దానివల్ల మీరు పొందే, ఇప్పుడు నేను అనేది ఏంటంటే క్వశ్చన్ అడగాలని కాదు, మీకేదైనా ప్రాబ్లం కలుగుతుంటే ఆ ప్రాబ్లం సాల్వేషన్ కోసం మీరు క్వశ్చన్ అడిగితే నేను పరిష్కారం ఇస్తాను, మీకు సుఖంగా ఉంటుంది. చెప్పండి సార్. ఇంకోటి సంతానం కలగాలంటే దానికి వారికి సంతానం లేదు, సంతానం కలగాలంటే దానికి కూడా వాస్తుపరమైన ఏమైనా ఇబ్బందులు? దానికి ముఖ్యంగా సంతానం ఇంటి గ్రోత్ కి ఈశాన్య భాగంలో నుంచే వస్తుందండి. ఈశాన్య భాగంలో లోపాలున్నా ఆ విధమైనటువంటి ప్రగతి పురోగతి ఉండదు. ఇంటి వాళ్ళ ఇందుట్లో లోపం ఉంటే పుట్టిన పిల్లలు కూడా మరణించవచ్చు, ఏదో యాక్సిడెంట్ అనేది. కనుక ఈశాన్య భాగాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. అదేవిధంగా నైరుతి భాగాన్ని కూడా, నైరుతిలో కూడా లోపం ఉన్నా కూడా ఇలాంటి సంఘటన జరుగుతుంటాయి. ఆ ఇంటిని పూర్తిగా రక్షణ చేయాలంటే మీరు మీ యొక్క ఇంటి స్కెచ్ని ఒకసారి పంపించండి మాకు. నెట్లో పంపించండి, మీరు రాక్కర్లేదు. ఈమెయిల్లో మీరు పంపిస్తే దాన్ని చూసేసి కరెక్షన్ చేసి పంపిస్తాను. కనుక తర్వాత దాని యొక్క ఆయం ఏంటో కనుక్కోవాలా. ఎందుకంటే దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషిని గృహాన్ని సృష్టిస్తాడు. దేవుడు సృష్టించేది మనల్ని, మనం సృష్టించేది గృహం. ఆ గృహానికి ఒక ఆయువు ఉంటుంది. దానికి ధనం ఎంత, రుణం ఎంత, ఇది ఎంతకాలం. కొన్ని బిల్డింగ్స్ కట్టిన 3వ ఏటే పగలగొట్టాల్సి వస్తుంది, ఏ కారణం వల్ల అయినా కానీ. దానికి ఆయం సరిగ్గా లేకపోవడం వల్ల అలా జరుగుతుంది.
కొన్ని బిల్డింగులు అది పాతబడిపోయి శిథిలమైపోయినా కూడా మనకు అదే ఉంటుంది కనుక ఇప్పుడు ఇవన్నీ నేషనల్ స్ట్రక్చర్స్ చార్మినార్ కానీ తాజ్మహల్ కానీ ఇవన్నీ ఏళ్ల తరబడి మనతో పాటు సహజీవనం చేస్తున్నాయి. అంటే అది వాటి ఆయాలు అంత గొప్ప ఆయాలు కట్టేసి ఉంటారు. కనుక ఆయం కట్టడం అనేది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. దాని పొడుగు వెడపు తీసుకొని దాన్ని రకరకాలైనటువంటి మల్టిప్లికేషన్స్తో అన్ని విధాలు కరెక్ట్ చేస్తాం. వాటి ఆయం ఎంత, రుణం ఎంత. ఒక్కోసారి ఇల్లు కట్టుకుంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రుణం తీరదు, ఇంకా పెరుగుతుంది. ఒక్కొక్క ఇల్లు కట్టుకుంటే 4 ఏళ్లకే దాని యొక్క రుణం తీరిపోయి ఫ్రీ అయిపోతుంటాడు. కనుక దాని ఆదాయం ఎంత, దానిలో వ్యయం ఎంత అనేసి ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్ చేసి కట్టుకుంటారు. ఓకే శ్రీనివాస్ గారు, మీకు ఇంకా సందేహాలు ఉన్నట్లయితే గురుగారు వ్యక్తిగత నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చండి. మరి గురుగారు, చివరిగా మీరు కోర్సులు అవి నేర్పిస్తూ ఉంటారు కాబట్టి ఈ కోర్సులు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఫీజులు ఎలా అందుబాటులో ఉంటున్నాయి, వాటి వివరాలను వివరిస్తారా? చూడమ్మా, ఫస్ట్ షెడ్యూల్ ప్రకారంగా మీరు మెంబర్షిప్ చేరాలి. ముందల మెంబర్షిప్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. మీ ఫోన్ నెంబర్స్, మీ ఆధార్ కార్డు, మీరే క్వాలిఫికేషన్స్. ఎందుకంటే ఈ కోర్సులు ఇంజనీర్స్ చేయొచ్చు, విద్యార్థులు చేయొచ్చు. ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే స్త్రీ సమాజం దీన్ని చాలా శ్రద్ధగా తీసుకుని నేర్చుకోవాలి. ఎందుకంటే భూమాత అన్నారు కానీ భూదేవుడు అనలా. కనుక ఇల్లు స్త్రీలకు సంబంధించింది. ఇల్లు ఎంత బాగుంటే ఇంటిని చూడు, ఇళ్లను చూడు, ఇల్లు చందం చూడు అని అంటుంటారు మన సామెతలు. కనుక ఇల్లుని చూసుకోవాల్సింది, కట్టించేటప్పుడు ఒడిదుడుకులు పడాల్సింది స్త్రీలు. కనుక వాళ్ళు మగవాళ్ళు డబ్బులు పెట్టేవాళ్లే గాని దానిలో ఏ గది ఎట్లా ఉండాలి, ఏ రూమ్ ఎట్లా ఉండాలి, దాన్ని ఎలాగ తీర్చిదిద్దుకోవాలని శ్రద్ధ స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. కనుక ముఖ్యంగా ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళకి చిన్న టీపాయ్ పెట్టడం దగ్గర పెద్ద సమస్య అయిపోతుంది. ఉదయం పూట ఒక పక్కన పెడితే సాయంత్రం పూట ఒక స్నేహితులు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఫంక్షన్స్ జరిగినప్పుడు దాన్ని తిప్పుతూనే ఉంటారు. ఇలాంటివి కూడా సమస్యలు వస్తుంటాయి. బీరువా, అమ్మవారు వాళ్ళు వచ్చినటువంటి బీరువా కంపల్సరీగా ఉంటుంది ప్రతి ఒక్క స్త్రీకి కూడా. ఆ బీరువా అని మనం ఎన్ని మంచి బీరువాలు కొన్నా ఆ బీరువా మాత్రం కంటిన్యూ అవుతుంటాయి ఎన్నిళ్ళు మారినా. అయ్యి వాళ్ళు ఎక్కడ పెట్టాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే నైరుతి మూలలో ఒక కబ్బోర్డు కట్టేస్తారు. అదే మనం బీరువా అని అంటాం. కానీ వీళ్ళు తెచ్చుకున్న బీరువా మాత్రం కంటిన్యూ అవ్వాలి. దాన్ని అమ్మటానికి కూడా ఇష్టపడరు స్త్రీలు. కనుక ఇలాంటి చిన్న చిన్న సమస్యలే వాళ్ళని వేధిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే ఈ యొక్క కోర్సు నేర్చుకుని ఈ కోర్సులో మెంబర్గా చేరేసేస్తే సరిపోతుంది. ముందర మెంబర్షిప్ అవడంతో వారికి వాస్తుశాస్త్ర పుస్తకం, వాస్తు ప్రపంచం పుస్తకం, కాలచక్రం, ఇదిగో ఇది వాస్తుశాస్త్ర పుస్తకం, వాస్తు ప్రపంచం అనే ఈ పుస్తకాన్ని వారికి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత కాలచక్రం, ఇది కాలచక్రం అంటే మీరు పంచాంగం లాంటిది. పంచాంగం ప్రతిసారి కూడా మనకి ఏ సమస్య వచ్చినా మంచి కానీ చెడు కానీ చూసుకోవాలంటే పంచాంగం చూసుకోవాలా. చూసుకునే పరిజ్ఞానం చాలా మందికి ఉండదు. ఇందుట్లో క్లియర్గా ఉంటుంది. ప్రతి గంటకి కూడా మంచి ఏంటో చెడు ఏంటో ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాలన్నీ చెప్తాయి. మూడోది ఏంటంటే వీళ్ళకి ఒక విధంగా కాంపాస్. ముందర వాస్తు నేర్చుకోవాలంటే స్టడీ చేయాల్సింది కాంపాస్. తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే ఈజిప్ట్లోని పిరమిడ్ 493 అడుగులు ఎత్తు కట్టారు, 13 ఎకరాలు నిర్మించారు. దాని యొక్క విస్తీర్ణం అంత పెద్ద విస్తీర్ణం. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉత్తర దిక్కును అనుసరించే కట్టారు. ఏ దిక్కు అయితే ఉత్తరం 1 డిగ్రీ కూడా తేడా లేకుండా కట్టారు కాబట్టి ఇవాటికి కూడా అది నిల్చుంది. అది సౌరశక్తినంతా తనలో దాల్చుకుని దానిలో ఉన్న వస్తువులన్నింటినీ ఆ విధంగా కాపాడగలుగుతుంది. కనుక దిక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. వెనకటి రోజుల్లో కరెక్ట్ గా రోడ్లు తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి కరెక్ట్ గా ఉండేవి మనం ఏది చూస్తే. అందుకని అలాంటి కూడల్లో మనం నించుంటే, ముఖ్యంగా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలంటే హైదరాబాద్ వస్తే చార్మినార్ దగ్గర నించుకుంటే మీకు నీటి ప్రవాహం లాగా గాలి ప్రవాహం కూడా అదే విధంగా వస్తుంది. అదేవిధంగా అబిడ్స్ లో ఆ నెహ్రూ విగ్రహం దగ్గర నించోండి. ఏంటంటే ఆ రోడ్డు కరెక్ట్ గా తూర్పు నుంచి పడమరకి, ఉత్తరం నుంచి దక్షిణానికి కరెక్ట్ యాంగిల్ ఇవాళ ఏంటంటే లేఅవుట్లు వేసేవాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఒక అంగుళం కూడా వేస్ట్ పోకూడదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు. కనుక ఎప్పుడైతే గాలి కూడా నీరులాగా ప్రవహిస్తుందో ఆ ఇళ్లలో ఫ్యాన్లు కూడా అక్కర్లేదు. జనరల్గా సూర్యకిరణాలకి సజావుగా సాగుతాయి, గాలి కూడా చక్కగా ఇంట్లో వ్యాపిస్తుంది. కనుక ఎక్కడైతే సూర్యకిరణాలు, గాలి చక్కగా ఉందో ఆ ఇంట్లో ఆరోగ్యం చేకూరుతుంది. దాన్ని అనుసరించే మనం ఇల్లు నిర్మించుకుంటాం. కనుక ఈ పద్ధతుల ప్రకారంగా మనం ఆనాడు ఆ దిక్కులు ఇవన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ పంపించేసేసిన తర్వాత వాళ్ళు 1500 రూపాయలు వాళ్ళ మెంబర్షిప్ కార్డు తీసుకోవాలి, కట్టేసేసేసి. ఓకే గురుగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి చక్కటి సలహాలు, సూచనలు అందించినందుకు ధన్యవాదాలండి.
చూసారు కదండి, వాస్తు ప్రపంచం వారి వాస్తు నేర్చుకుందాం రండి కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. హైందవ సౌరభం